చూసుకుంటే జనసేన యువత స్ట్రాంగ్ గా ఉంది. గ్రామీణ మహిళలు వైసీపీ వైపు కొంతవరకు చూసినప్పుడు కూడాను అర్బన్ మహిళలు, అలాగే యువత, వ్యాపారస్తులు, ఉద్యోగులు, అలాగే ఈ నిరుద్యోగ యువత ఇదంతా కూడాను కూటమి వైపే ఉన్నారనేది మనకు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా జనసేన క్యాడర్ అయితే మాత్రం చాలా బలంగా పనిచేశారనేది మనకు స్పష్టంగా అర్థమైంది. ఈ జనసేన యువత మాత్రమే ఎక్కువ శాతం పోలింగ్ బూత్ లోకి రప్పించడానికి కష్టపడింది అనేది చాలా చోట్ల మనం గమనించే అంశం. అది మనకి ప్రత్యేకంగా అయితే నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, కానీ మనం గమనించింది కాబట్టి మనం చెప్తున్నాం. ఎందుకంటే నాకు కూడా చివరికి ఒక పార్టీని ఆపాదిస్తారనే భయం ఉంటుంది. ముఖ్యంగా జనసేన క్యాడర్ అయితే బలంగా పనిచేసింది అనేది చెప్పొచ్చు. ఆ జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ కూడా పక్కాగా జరిగింది అనేది మనం గమనించిన అంశం. గట్టిగా చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నేరుగా జైల్లోకి వెళ్లి కలిసి తర్వాత బయటకు వచ్చి తన పొత్తుని ప్రకటించారు. తర్వాత చాలా వరకు కూడా సీట్లు త్యాగం చేశారు. దానికి తోడు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి